జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. బలికొండ కిషన్ అనే నేను బొక్కలగుట్ట గ్రామంలో గల ఋష్యముఖ పర్వతానికి ఈ యొక్క పైన బాలాజీ వెంకటేశ్వర స్వామి నిర్మాణంలో ఉన్నటువంటి ఈ దేవాలయానికి నేను అధ్యక్షునిగా కొనసాగుతా ఉన్నాను. కానీ ఈ మధ్యలో కొంత నేను అనారోగ్యానికి గురవటం, అంతేకాకుండా మనం ఏదైతే ఇక్కడ గుడి నిర్మాణం చేస్తూ ఉన్నామో కొంతమంది నేను అంటే కావచ్చు, కొంతమంది మనుషులు అంటే కావచ్చు, మేము గిట్టక కూడా మన హిందూ బంధువులందరూ కూడా కలిసి రాలేకపోతూ ఉన్నారు అనేటువంటి ఒక ఆవేదన కూడా ఉంది. ఈ రెండు కారణాలతోటి నేను నా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ భగవంతునికి సేవ చేయడానికి అందరం కూడా ముందు వరుసలో ఉన్నాం. కానీ ఏమవుతుంది అంటే నేను అందరినీ సమీకృతం చేయడంలో నేను విఫలమవుతా ఉన్నాను. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని గుడి నిర్మాణం పూర్తయ్యేంత వరకు ఈ గుడికి కమిటీ అని వేయడం వల్ల కొంతమంది ఈ పదవుల కోసం వీళ్ళు పనులు చేస్తూ ఉన్నారు అని కొంతమందికి మేము అంటే గిట్టక కూడా కొంతమంది అందరూ కలిసి రాలేకపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని భగవంతుని గుడి నిర్మాణం త్వరగా కావడానికి సహకరించాలనే ఒక ఉద్దేశంతో నా రాజీనామా పత్రాన్ని కమిటీ సభ్యులందరికీ అందజేయడం జరిగింది. మీరు కూడా అందరూ ఆమోదం తెలిపి గుడి నిర్మాణం పూర్తయ్యేంత వరకు ఈ దేవాలయానికి మనం భక్తుల రూపకంలో సేవలు అందించాలి. అదేవిధంగా మనందరం ఈ గుడి నిర్మాణంలో పాత్రలు అవడానికి సహకరించాలి, సభ్యులుగా ఉండాలి లేదా భక్తులుగా ఉండాలి. అంతవరకు ఈ గుడి నిర్మాణ ఆలయ కమిటీ అనేది మనం గుడి నిర్మాణం అయినాక పటిష్టంగా చేసుకుందాం. అప్పటి వరకు మనం సేవకులుగా కొనసాగాలని అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని గుడి నిర్మాణం పూర్తయిన తర్వాత కమిటీ వేసుకుందామని ఆలయ కమిటీ వాళ్ళు కూడా అంటా ఉన్నారు. కాబట్టి దీన్ని ఉద్దేశించి నా రాజీనామా పత్రాన్ని ఆమోదిస్తున్నందుకు ఆలయ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేసి అదేవిధంగా రవీంద్ర అన్నను కూడా మాట్లాడాల్సిందిగా. ఓం నందగిరే నమః, ఓం శంకరాయ నమః, ఓం జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. పద్మనాభాయ నమః. మన మంచిర్యాల జిల్లా బొక్కలగుట్ట గ్రామంలో గల ఋష్యముఖ పర్వతంపై శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం కోసం ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజల సహకారంతో అలాగే దాతల సహకారంతో మన నిర్మాణం చేయాలని ఒక ఉద్దేశంతో, అంటే గుడి నిర్మాణం చేయాలి అంటే దీనికి సరైన క్రమ పద్ధతిలో చేయాలని ఒక మా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గుడి నిర్మాణ భాగస్వాములు అందరం ఉండాలి. దీంతో పాటు కూడా సహాయ సహకారాలు అందించే వారిని మనందరం కలిసి అందరం ఒక తాటిపై వచ్చి ఆ ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలనే ఉద్దేశంతో మనం కమిటీ నిర్మాణం చేయడం జరిగింది. ఈ నిర్మాణం చేసిన తర్వాత మనం కళ్యాణ మహోత్సవం కూడా రంగరంగ వైభవంగా కూడా దాతల సహకారంతో కావచ్చు, ఇక్కడికి వచ్చే భక్తుల సహకారం కావచ్చు, సేవ చేసే వారందరి సహాయ సహకారంతో మనం కళ్యాణం కూడా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ కొన్ని సందేహాలు కొందరికి ఉన్నాయి. ఎందుకంటే గుడి నిర్మాణం వాళ్ళే చేస్తారా వీళ్ళే చేస్తారా అని అనుకోకుండా మన హిందువులందరం ఏకతటిపై ఉండాలనే ఉద్దేశంతో ఎవరైతే నిర్మాణంలో భాగస్వాములు అవుతామనే ఉద్దేశం ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఇందులో ముందు వచ్చి మేము కూడా చేస్తామని రావాలని మేము కోరుతున్నాం. అందుకే గుడి నిర్మాణం అయ్యేంత వరకు కూడా దీనికి ఎలాంటి కమిటీ కూడా మనం ఉండొద్దని చెప్పేసి మనం వేసుకున్న కమిటీని కూడా ఈ తాత్కాలికంగా దాన్ని రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే కమిటీ నిర్మాణంలో ఉన్న కొందరు వ్యక్తులను నచ్చకపోవచ్చు, కొందరు వ్యక్తులు నచ్చి ఉండొచ్చు, కొందరు వ్యక్తి చెప్తే కానీ చెప్తే మేము వస్తామా అన్నట్టు ఈ గ్రామ ప్రజలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే మేము చేసే కార్యక్రమము డెవలప్మెంట్ కోసం, హిందుత్వం బలోపేతం కోసం అందరం కలిసిమెలిసి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ నిర్మాణం అయితే బొక్కలగుట్ట గ్రామం కూడా ఎంతో పేరు ప్రఖ్యాత కలుగజేస్తా ఉద్దేశంతో ఇక్కడ నిర్మాణం చేయాలని మా సంకల్పం చేయడం జరిగింది. చిరంజీవి సార్ ఆధ్వర్యంలో కూడా ఈ నిర్మాణం కోసం మనందరం కలిసి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ కమిటీ ఉంటే కొందరు వస్తలేరనే ఉద్దేశంతో కమిటీ లేదు. గుడి నిర్మాణం అయ్యే వరకు కూడా ఈ కమిటీ లేదు. కమిటీలో లేకుండా కూడా గుడి నిర్మాణం కోసం ఎవరైనా ముందుకు రావచ్చు. నేను చేస్తా అని నాకు సంకల్పం ఉంటే నేను వచ్చి ఇక్కడ చెప్పాలి. మనందరం కలిసి గుడి నిర్మాణం ఎలా చేద్దాం, ఏం చేద్దాం, దానికి సంబంధించిన ఆర్థికంగా ఏ విధంగా తీసుకొద్దాం,
ఎందుకంటే ఇప్పటిదాకా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. దానిలో ఎవరు కూడా భాగస్వామ్యం అవుతలేదు. అసలు ముఖ్యంగా గ్రామం సంబంధించిన వారు కూడా దీనిలో ఎంతో మంది కూడా కష్టపడే కొంతమంది ఉన్నారు. ఒక 10-15 మంది గ్రామస్తులు ఇక్కడ నిజాయితీగా పనిచేసిన వాళ్ళు. మిగతా గ్రామంలో ఉన్న దాదాపు 500-600 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు కూడా మన ఊర్లో జరిగే కార్యక్రమానికి వాళ్ళు కూడా పట్టించుకోకుండే మిగతా బయట నుంచి వచ్చే వాళ్ళకి ఏమో అది ఉంటుందని వాళ్ళు మన ఊరు గ్రామ ప్రజలే దీన్ని సంకల్పం గట్టి తీసుకొని మన ఊర్లో మన దేవుడు నిలబొల్పాలంటే బయట వాళ్ళ సహాయ సహకారాలు కూడా ఉంటాయి. ఆ ఉద్దేశంతో ఈ కమిటీ వద్దని ఉద్దేశంతో ఈ కమిటీ ఉంటే కూడా కొందరు రావడం లేదు. ఈ కమిటీ లేదు, ఏది లేదు. నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఊర్ల నుంచి ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది. నిర్మాణం కోసం మీరు ఏం చేస్తున్నారు అనే ఉద్దేశంతో మీరు కూడా ప్రతి ఒక్కరు అడగాలి. ఇప్పటికైనా దయచేసి మనం ఇక్కడ సంబంధించిన ఈ బొక్కలగూడ గ్రామ ప్రజలు కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, ఇక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కంకణబద్దులై ఉండి ఈ నిర్మాణం కోసం మనందరం కలిసిమెలిసి ఏ విధంగా అయితే నిర్మాణం చేయగలుగుతాం, ఏ విధంగా అయితే మనం ఫండ్స్ రాగలుగుతాయి, ఒక్క రూపాయి ఆశించకుండా కూడా మేము ఇప్పటి వరకు పని చేసినాం. ఇక ముందు కూడా మా సహాయ సహకారాలు అందరి సహాయ సహకారాలు తీసుకొని మన నిర్మాణం భాగస్వామ్యం కావాలని అందుకే ఈ కమిటీని ఇప్పుడు ఈ రోజు నుంచి దీన్ని రద్దు చేయడం జరుగుతుంది. ఇక ముందు కూడా ఇక్కడ జరిగే కార్యక్రమం అందరం కూడా పాల్గొంటాం. ఇంకెవరైనా ముందుకు వచ్చాలు కూడా రావచ్చు. ఈ నిర్మాణం అందరు భాగస్వాములై ఇక్కడ బాలాజీ వెంకట స్వామి యొక్క గుడి నిర్మాణాన్ని అందరం నిర్మించుకోవాలని, అలాగే చిన్నజీఆర్ స్వామి వారి యొక్క ఆశీస్సులతో ఇక్కడ వెంకటేశ్వర స్వామి నిర్మాణం పూర్తి చేసుకొని ఈ బొక్కలగుట్ట గ్రామాన్ని కూడా మనము పెద్ద స్థాయిలో తీసుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా ఇలా ఎవరికి ఎలాంటి పొరపాట్లు ఉన్నా కూడా అందరూ పెద్ద మనసుతో నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఇక ముందు కూడా అందరూ కలిసికట్టుగా రావాలి. ఏ కార్యక్రమం ఉన్నా కూడా గ్రూపులో మెసేజ్ చేయడం జరుగుతుంది. దీనికి అధ్యక్షుని హోదానో ప్రధాన కార్యదర్శి హోదానో ఇంకో హోదా ఏది లేదు. ఎవరు ఏది చెప్పినా గుడి నిర్మాణం కోసం మాత్రమే మనం పనిచేయాలి. వ్యక్తిగత ఆలోచనలు పెట్టుకొని వ్యక్తిగతంగా కక్ష తీసుకుని ధోరణి ఎవరికి వద్దు. దయచేసి ఇప్పటికైనా మన సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా అందరం కలిసిమెలిసి ఐకమత్యంతో ఉండాలని కోరుతూ ఈ కమిటీని మనం ఈ రోజు నుంచి రద్దు చేసుకొని అందరం సభ్యులమే దేవుని సేవకులం అని చెప్పేసి ఏ కమిటీ కాకుండా దేవుని యొక్క సేవ చేసే మనం ఒక భక్తులం అనే ఉద్దేశంతో మాత్రమే ఇక్కడ పన్నుల నిర్మాణం చేయాలని కోరుతూ దాతల సహకారం కూడా ఎంతో అవసరం. దాతలు కూడా అర్థం చేసుకొని నిర్మాణం భాగస్వాములు ఏ విధంగా మీరు మీ వంతుగా ఏ సాయం అందిస్తారో ఆ సాయం అందిస్తే దానికి సంబంధించిన రికార్డులు అన్నీ ఉంటాయి. ఇకపై నుంచి కూడా దాతలు సహకరించి గుడి నిర్మాణం భాగస్వాములు ప్రతి ఒక్కరు కావాలని కోరుతూ ఈ సమావేశం ప్రతి శనివారం కూడా రెగ్యులర్గా జరుగుతుంది. ప్రతి శనివారం కూడా ఇక్కడ సంబంధించిన భక్తులు ఎవరైనా రావచ్చు. అయ్యగారు కూడా అందుబాటులో ఉంటాడు. 9 నుంచి 11 గంటల వరకు అయ్యగారు అందుబాటులో ఉంటాడు. పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి ఏ సమస్య ఉన్నా మన గుడి నిర్మాణం కోసం ఏ విధమైన సూచన సలహాలు ఇవ్వాలన్నా కూడా ఇక్కడికి వచ్చి అందరం కలిసి మాట్లాడుకొని ఏ విధంగా అయితే ముందుకు పోతే నిర్మాణం అవుతుందని చెప్పేసి మనందరం కూర్చొని చర్చించుకోని అవసరం ఎంతైనా ఉంది. ప్రతి శనివారం కూడా ఇక్కడ సమావేశం ఏర్పడడం జరుగుతుంది. ఆ శనివారం అందరూ కూడా భక్తులు వచ్చేసి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరుతూ జై శ్రీమన్నారాయణ.